పెద్ద పెద్ద డిజాస్టర్స్ అనేటివి దానికి ఈక్వల్ గా ఉన్న మిస్టేక్స్ చేయడం వల్ల జరగదు. ఏదో ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల అంత పెద్ద డిజాస్టర్ మిస్టేక్ జరుగుతూ ఉంటది. ఇన్ ద సేమ్ ప్రాసెస్ మన డైట్ లో కూడా మనం ఏదో రోజు బిర్యానీ తింటాం, బీర్ తాగుతాం, దాని వల్ల ఏది జరగదు. ఎందుకంటే నెక్స్ట్ రోజు మనం రిగ్రెట్ ఫీల్ అవుతాం, దాన్ని కరెక్ట్ చేసుకోవడానికే చూస్తాం, ఇంకోసారి జరగకుండా చూసుకుంటా ఉంటాం. కానీ అసలు నువ్వు యాక్చువల్ గా తప్పు చేస్తున్నావు అనే తెలియకుండా ఒక పెద్ద మిస్టేక్ ని, అంటే నీ టోటల్ ప్లాన్ నే మార్చేసే విధంగా, నీ గోల్ ని కూడా రీచ్ అవ్వకుండా చేసేది ఏంటిది అంటే ఈ చాప కింద నీరులాగా మనం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తాం చూసినావా, అది. ఈ బ్రేక్ఫాస్ట్ లో నువ్వు ఇడ్లీని క్యాలిక్యులేట్ చేసుకుంటావు, దీని ప్రాసెస్ ని అంతా మేకింగ్ అంతా ఓకే సూపర్ చేస్తావు. కానీ ఈ టేస్ట్ గా ఉండే ఈ చట్నీ ఉంది చూసారా, దీన్ని అస్సలు మీరు అంచనా కూడా వేయరు. అరే కొంచెమే కదా, అరే పల్లి చట్నీయే కదా అని ఆలోచిస్తూ ఉంటారు అనమాట. దీన్ని ఏం చేస్తారు మీరు, ఖచ్చితంగా తాలింపు వేస్తారు. మళ్ళీ మనకు పుట్నాలు, ఈ కొబ్బరి చట్నీలు ఇవన్నీ పోవు అనమాట, కారం పొడిలు ఇవన్నీ పోవు. సో పల్లి చట్నీయే కావాలి, అది కూడా తాలింపు వేయాలి, అది కూడా టేస్ట్ ఉంటుంది కాబట్టి నువ్వు అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువే తింటావు. సో ఇది నువ్వు నీకు తెలియకుండా జరిగేది, ఈ తప్పనే తెలియదు కాబట్టి నువ్వు కంటిన్యూగా డైలీ చేస్తూ ఉంటావు. సో నువ్వు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కష్టపడ్డదంతా నెక్స్ట్ రోజు మార్నింగ్ మళ్ళీ కొలాప్స్ అయిపోతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని అవాయిడ్ చేయడానికి చూడండి. చట్నీని తగ్గించడము, మార్చడము అసలు కుదరదులే కానీ అవాయిడ్ చేయడమే బెటర్. థ్యాంక్ యూ.